అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఉమ్మడి మంగళ పంచాయతీలో మర్చిపోలేని రోజు. నా సోదరుడైన జేబీ గారి తరఫున సతీష్ అలియాస్ నాని పార్టీలో చేరటం జరిగింది. ఆయన వల్ల ఈరోజు మాకు పార్టీకి ఒక మంచి గుర్తింపు రావటం జరిగింది. దీంతోపాటు పార్టీలో చేరిన దానివల్ల రాబోయే కాలంలో ఆయనకు కూడా తగిన గుర్తింపు ఇస్తామని కూడా ఈ మీడియా ద్వారా కూడా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులు ఈశ్వరయ్య గారు కానీ, గోపి గారు కానీ, సురేష్ గారు కానీ, మాతయ్య గారు కానీ, భాస్కర్ రెడ్డి గారు కానీ, ఇక్కడ మంగళానికి సంబంధించిన ఉమ్మడి మంగళానికి సంబంధించిన నాయకులు, అదేవిధంగా నేను అప్పుడే చెప్పా మా ఉమ్మడి మంగళానికి పెద్ద దిక్కైన సీనన్న గారు కానీ, వీళ్ళందరూ ఆధ్వర్యంలో గత నెల రోజుల నుంచి కొత్త చేరికలు చేరుకుంటూ జరిగింది. వారందరూ కూడా మీ మీడియా ద్వారా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అందరూ ధ్యేయం ఒకటే, ఇక్కడ చేరే వాళ్ళ ధ్యేయం ఒకటే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మమ్మల్ని మోసం చేశాడు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. గెలిచేదానికి మేము జెండా బట్టి మోస్తే మాకు ఎక్కడ గుర్తింపుకి పోగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలపైన ఏ రోజు ఆయన స్పందించట్లా. పోయి అడిగినా ఆయన స్పందన లేదు. ఆయన కుటుంబ సభ్యులు చూస్తామన్నా మళ్ళీ చేస్తామని అన్నారు ఈ 10 సంవత్సరాల్లో. కాబట్టి మాకు ఇక్కడ డెవలప్మెంట్ జరగాలన్నా, బడుగు బలహీన వర్గాల్ని వారి యొక్క అవసరాలు తీర్చాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా, స్థానిక మహిళా సోదరులకి రక్షణ కావాలన్నా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు గెలిస్తేనే మాకు అంత అభివృద్ధి చెందిన ఒక నమ్మకంతో వాళ్ళు చెప్తున్నారు. అది గెలవాలంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు రావటం జరిగింది. మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నా, మీరైతే ఏ సమస్యలపై నాకు చెప్పారు, తెలుగంగా వాటర్ ఉండొచ్చు, స్థానికంగా హౌసింగ్ ఉండొచ్చు, అన్నీ కూడా గెలిచిన సంవత్సరం లోపల అన్నిటికీ పరిష్కారం చేస్తానని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరిలో ఉండే సభలో ఏ రోజైతే ఆ రోజు సభలో ఈ మంగళానికి సంబంధించిన ఈ సమస్యలపైన కూడా ఆయన పైన అనౌన్స్మెంట్ కూడా చేపిస్తానని కూడా ఇక్కడ ఉన్నటువంటి మంగళం గ్రామస్తులు కూడా తెలియజేసుకుంటున్నా. ఒకటి భాస్కర్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గ ప్రజల్ని ఒక బానిసలాగా అనుకున్నాడు తప్పించి వారికి కావాల్సిన మౌలిక వసతులు అవసరం లేదు. ఏదో అవసరానికి ఇస్తే సరిపోతున్న ఉద్దేశంతో ఉన్నాడు. వాళ్ళే ఈరోజు తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటు ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గంలో తిరుపతి రూరల్ మండలంలోనే ఎక్కువ స్టార్ట్ అయింది. ఇదే మాకు విజయానికి పునాది అని కూడా తెలియజేసుకుంటున్నా. ఆయన కుటుంబ సభ్యులు మనం చెప్పారు రౌడీజం గురించి. మేము అనుకుంటే ఆయన చిత్తూరులో కూడా ఉన్నాడని, నాయన నీ తాతలు ఉన్నాడు మన్రెడ్డి వాళ్ళ తాత వచ్చినా నన్ను ఎవడేం పీకలేడు, నా బొచ్చు కూడా పీకలేడు. ఎందుకంటే నా ధైర్యం ఏమని చిత్తూరులో 85 నుంచి నేను ఉన్నప్పటి నుంచి నన్ను సాధించాలి, నన్ను ఏదో చేయాలన్న వాళ్ళే ఈరోజు రోడ్లో పడుకో ఉన్నారు. మీ వాళ్ళ అబ్బా ఏం బొచ్చు పీకలేరు. నేను బ్యాడ్ వర్డ్ మాట్లాడడం తప్పలేదు. ఎందుకు చెప్తాను అంటే ప్రజలంటే వాళ్ళకి ఆ విధంగా అనుకుంటున్నారు. రౌడీజం కాదు పరిష్కారం, ప్రజలకు శాస్త్ర సమస్యలు పరిష్కారం చేయాలి. చిత్తూరు సంస్కృతి అంటా ఉండదు, చిత్తూరు సంస్కృతి డెవలప్మెంట్ కోరుకుంటున్నారు. నువ్వు కోరుకుంటా ఉండేది నిన్న మాట్లాడిన ఆర్టీవీలో ఇంటర్వ్యూలో నువ్వు మాట్లాడిన వర్డ్స్ను మేము అనుకుంటే పెట్టే ఉండమని ఉన్నారు. ఎవరు ఏం చేయలేరు. ఇదే నీకు మీ నాయనకి రౌడీజం పైన ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు, కడప రాజకీయం ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు, పులివెందుల రాజకీయం ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు అనే దానికి నువ్వు మాట్లాడిన ఇంటర్వ్యూలు మాటలే గుర్తుంచుకోవాలని ఈ చంద్రగిరి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నా. మేము గెలిచినంతవరకు కాదు, గెలిచిన తర్వాత కూడా చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధికి పునాదేస్తాం. ఎక్కడ కానీ రౌడీజం లేకుండా ఈ చెవిరెడ్డి ఖమ్మం దస్తాల నుంచి బాధపడుతున్న అధికారులు కానీ, బాధపడుతున్న బిల్డర్స్ కానీ, బాధపడుతున్న లేఅవుట్ యజమానులు కానీ, బాధపడుతున్న అధికారులు అంటే ముఖ్యంగా రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు కావచ్చు, ఎంఆర్ఓలు ఉండొచ్చు, విఆర్ఓలు వచ్చు, ఈ ఎమ్మెల్యే మామూలు అనేది లేకుండా చేస్తానని కూడా మీ మీడియా ద్వారా కూడా తెలియజేసుకుంటాను. ఈరోజు నేను ఒకటి చెప్తున్నా, మన నాని అన్నని కని విని ఎరుగునటువంటి మెజారిటీతో గెలిపించుకుంటామని నేను నా మనస్సాక్షిగా మేమందరూ కూడా నా ఫ్యామిలీ, నా కుటుంబ సభ్యులు అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా మేమందరూ కూడా అన్నకి ఇదే విధంగా సపోర్ట్ ఉంటామని మీడియా ముఖంగా చెప్తున్నాను. దాదాపు 200 మంది పైగా ఈరోజు పార్టీలో జరగడం జరిగింది. ఇదే విధంగా ఇంకా కూడా మంగళం పంచాయతీ రూరల్ మండలం క్లీన్ స్వీప్ అయిపోబోతుంది. ఇంకా
నేను చెప్పనక్కర్లేదు, ఒకరిని విమర్శించే ఇది మనం కాదని నేను అనుకుంటున్నాను. ఇంకా జనాలు అనేది తీర్పు మీ 13న చెప్తారు. అసలు నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.